హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇమ్యూనిటీ ఫర్ యూ. మనం చూస్తున్నట్లయితే అంటే జాబ్స్ కోసం కావచ్చు, స్టడీ కోసం కావచ్చు, హాస్టల్స్లో ఉంచుతూ ఉంటారు కదా పిల్లల్ని. అది ఒక చదువుకునే స్టేజ్ అయినా లేదంటే జాబ్స్ కోసం ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు, అంటే మెయిన్గా బ్యాచిలర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే నిజంగా వాళ్ళ బాధలు చూస్తే కన్నీరు కూడా తక్కువే అనిపిస్తుంది నాకైతే. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళన్నీ ప్రిపరేషన్ చేసుకునేది, ఒక రూమ్ గురించి కావచ్చు, రూమ్లో ఉన్న ఫుడ్ అరేంజ్ చేసుకోవడము, వంట దగ్గర, తర్వాత బట్టలు గిన్నెలు కడుక్కోవడము, ఇవన్నీ ఇలా ఉంటే ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్. అదే ఫైనాన్షియల్గా జాబ్ కోసం చదువుకోవడానికి అని చెప్పేసి హాస్టల్స్లో ఉంటూ ఇన్నిటినీ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కనీసము బాగా చూసుకునే వాళ్ళ గురించి అయితే కాదు, కొంతమంది కూడా ఉంటారు ఇంకా పంపించాం వాడు జాబ్ చేసుకొని ఇంటికి రావాలి, జాబ్ వస్తేనే రావాలి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అలా అనుకున్నా కూడా కనీసము ఎలా ఉన్నావు, తిన్నావా, బాగా చదువుతున్నావా అలా అడగని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా అడగకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. డే అంతా హాస్టల్లోనే ఉండాలి, ఇంకా స్టడీ హాల్కి వెళ్ళి చదువుకుంటుంటే చదువుకున్నంతసేపు చదువుతూ ఉండాలి. పలకరించే వాళ్ళు లేకపోతే వాళ్ళ మైండ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అన్ని వర్క్స్ అన్నీ చేసుకుంటూ కూడా వాళ్ళు ఒక గొప్ప జీవితంలోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో, ఒక జాబ్ అయితే తెచ్చుకోవాలన్న ఒక ఎయిమ్తోటే అలా చదువుకుంటున్నప్పుడు వాళ్ళని పలకరించకుండా, వాళ్ళ ఆలనా పాలన చూడకుండా కూడా పేరెంట్స్ కొంతమంది చాలా నెగ్లెక్టివ్గా ఉంటే, ఇంకా ఆరోగ్యం బాగోలేనప్పుడైతే మరీను కనీసము ఎలా ఉంది హెల్త్ అని కూడా పట్టించుకోకపోతే, వాళ్ళ చదువు పక్కన ఉంటే అసలు వాళ్ళు హెల్త్ బాగుండి వాళ్ళు బాగుండాలి కదా. హాస్టల్స్కి పంపించేంతవరకే మా పని అయిపోయింది అని కాకుండా వాళ్ళని రోజుకొకసారి తిన్నావా, బాగా చదువుతున్నావా, లేదంటే హెల్త్ ఎలా ఉంది, ఇవి కనీసం ఒక 2-3 మాటలు మాట్లాడితే వాళ్ళ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండి వాళ్ళ ఫోకస్ అంతా చదువుపై పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా గనక ఇంటి వాళ్ళు పట్టించుకోకపోతే ఫోకస్ కూడా దారి మళ్ళీ అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా నెగిటివ్ అంటే మనం పోయేసరికి నాకంటూ ఎవరు లేరు, నేను అసలు నా కోసం ఎవరు పలకరించే వాళ్ళు కూడా లేరన్న ఒక మైండ్ సెట్ అయితే ఏవేవో ఆలోచనలు తీసుకోవడానికి కూడా బాగా దారి తీస్తుందని నా యొక్క ఉద్దేశం. చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళని చూశాను నేను, అందుకోసమని నాకు చాలా బాధ అనిపించి నేను ఇదైతే ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఎలా ఉన్నా సరే, ఏ టైంలో కుదిరినా కానీ వాళ్ళని పలకరించితే చాలా బాగుంటుంది. వాళ్ళకు ఒక జీవితం వచ్చే వరకు, ఒక జీవితాన్ని ఇచ్చే వరకు చూసుకోవాల్సిన బాధ్యత అయితే తల్లిదండ్రులే. అక్కడి వరకు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ చివరి స్టేజ్ సెటిల్మెంట్ అవుతారు అన్నప్పుడు వదిలేస్తే కూడా అంత బాగోదు. చిన్నప్పటి నుంచి చూసుకున్నది పోతుంది. లాస్ట్కి కరెక్ట్గా వాళ్ళకి అండగా నిలబడాల్సిన టైంలో నిలబడితే వాళ్ళకి కావాలనుకున్నది, వాళ్ళ యొక్క గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పేరెంట్స్గానే. ఇంకా అదర్గా ఫ్రెండ్స్, వాళ్ళ రూమ్మేట్స్ అందరూ ఎంతమంది ఉన్నా పేరెంట్స్ని మించిన వాళ్ళైతే ఇంకెవరు ఉండరు. తల్లి తండ్రి వీళ్ళని మించిన ఆప్యాయత ఇంకెవ్వరూ పంచరు. వాళ్ళకి ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాల్సింది మీరే కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళకి వెన్నంటూ ఉండి వాళ్ళ యొక్క గోల్స్ అచీవ్ చేయడానికి సహాయపడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.